హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏకేహెచ్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటూ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో మనం ఉలెన్ని ఉపయోగించి బర్డ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ బర్డ్ అయితే చాలా అందంగా ఉంటుందండి. ఈ బర్డ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు ఊలు అండి. నేను 3 కలర్స్ తీసుకున్నాను. తర్వాత కత్తెర, తర్వాత ఏదైనా కానీ మనకి కార్డ్బోర్డు కానీ ఏదో ఒకటి మీకు అవైలబిలిటీలో ఉన్నది తీసుకోండి. పొడవైతే 12 సెంటీమీటర్లు తీసుకున్నానండి స్కేల్ మీద. వెడల్పు అయితే 8.5 సెంటీమీటర్లు తీసుకున్నానండి. ఇప్పుడు మనం పొడవ వైపు నేను పింక్ కలర్ ఊల్ని 50 రౌండ్స్ చుడుతున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది పొడవు 12 సెంటీమీటర్లు అండి, గుర్తుపెట్టుకోండి. 50 రౌండ్స్ చుడుతున్నాను. అయిపోయిందండి. తర్వాత దాన్ని కట్ చేసేసుకొని ఒకవైపున మనం దాన్ని మొత్తం థ్రెడ్స్ కట్ చేయాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. అయిపోయిందండి. నెక్స్ట్ లైట్ పర్పుల్ కలర్ అండి. దీన్ని కూడా పొడవే 12 సెంటీమీటర్లు అండి. ఇది దీని వైపున 50 రౌండ్లు దీన్ని కూడా చుడుతున్నానండి. అయిపోయింది. కట్ చేసేసుకొని ఇందాక ఎలా అయితే మనం కట్ చేసుకున్నామో ఊల్ని, ఇప్పుడు కూడా అదే విధంగా మనం దాన్ని మొత్తాన్ని కట్ చేసేసుకోవాలండి, ఒకవైపు మాత్రమే. దీనికి నేను చెప్పిన కలర్స్ యూజ్ చేయాలని లేదండి. బర్డ్ని తయారు చేయాలంటే ఊల్ని మీ ఇష్టం వచ్చిన కలర్స్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అయిపోయిందండి ఇది కూడా. నెక్స్ట్ వైట్ కలర్ని వెడల్పు వైపు అండి 8.5 సెంటీమీటర్స్ ఇది. దీన్ని కూడా 50 రౌండ్స్ మనం చుట్టుకోవాలి. 2 కలర్స్ ఏమో పొడవు చుట్టామండి. 12 సెంటీమీటర్స్ పొడవు పెట్టుకొని 50 రౌండ్స్ పొడవు చుట్టాము. వైట్ మాత్రం వెడల్పు వైపున అంటే 8.5 సెంటీమీటర్స్ ఉంటుంది. అది అటువైపున 50 రౌండ్స్ చుట్టుకున్నామండి. అన్నీ కూడా 3 కూడా 50 రౌండ్స్ చుట్టుకోవాలి. దీన్ని కూడా ఒకవైపున మాత్రమే కట్ చేసుకోవాలి. అయిపోయిందండి. మనకి బర్డ్ని తయారు చేయడానికి కావలసిన ఊల్ని మనం చుట్టుకొని రెడీ చేసుకున్నామండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం 2 కలర్స్ ఊల్ని పెట్టేసేసి పింక్ అండ్ పర్పుల్ని ఆపోజిట్ వర్షన్లో పెట్టేసేసి ఇప్పుడు పింక్కి ముడేస్తున్నానండి. దాంట్లో నుంచి ఒక పీస్ని తీసేసుకొని ముడేస్తున్నాను. ఇది హెడ్గా వస్తుందండి బర్డ్కి. పర్పుల్ని కూడా దాంట్లో నుంచి ఒక థ్రెడ్ని తీసేసుకొని దీన్ని కూడా ముడేస్తున్నానండి. నేను కొంచెం లూజ్ అంటే గట్టిగా లాక్కుండా కొంచెం లూజ్ నుంచి ముడేస్తున్నానండి. ఇలా వేస్తే బర్డ్ కొంచెం లావు వస్తుందండి. మనకి ఇంత లావు బర్డ్ వద్దు అనుకుంటే మనం కొంచెం టైట్గా లాగేసి ముడేసుకోవాలండి. చూడండి, ఇది హెడ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి వైట్ కలర్ ఊల్ని ఎక్కడ పెట్టుకోవాలి, ఏ విధంగా పెట్టుకోవాలి అనేది నేను చూపిస్తానండి. దీంట్లో నుంచి ఆపోజిట్లో వైట్ని పెట్టేసేసి మధ్యలో ఉండేటట్లు చూసుకొని 2 సైడ్స్ వైట్ థ్రెడ్స్ ఈక్వల్గా వచ్చేటట్లు చూసుకొని ఒక ఎక్స్ట్రా పీస్ని మనం కట్ చేసేసుకొని దీన్ని ముడేసుకోవాలండి. ఒక రబ్బర్ బ్యాండ్ ఉన్నా వేసేసుకోవచ్చు, ఎందుకంటే ఈ ముడి మళ్ళీ విప్పదీసేదేనండి, ఉండేది కాదు. వైట్ ముడేసేసుకున్న తర్వాత ఇప్పుడు పింక్ అండ్ పర్పుల్ ఉంది కదండి, ఈ రెండింటిని కలిపి మనం ఒక థ్రెడ్ తీసేసుకొని పైకి పింక్ రావాలండి, అడుక్కు పర్పుల్ వెళ్ళిపోవాలి. ఈ విధంగా ముడేసుకోవాలండి. చెప్పా కదా మీకు బర్డ్ కొంచెం సన్నగా కావాలంటే దాన్ని గట్టిగా థ్రెడ్స్ అన్ని లాగేసేసి కొంచెం పైకి ముడేసుకోవాలి. తర్వాత తోకని నేను వీ షేప్లో కట్ చేస్తున్నానండి. అది మీ ఇష్టము, నార్మల్గా అయినా ఉంచుకోవచ్చు, వీ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు అండి. అయిపోయింది. నెక్స్ట్ వైట్ ఊలుకి ముడిప్ప తీసేసి ఇవి మనకి రెక్కల కింద వస్తుందండి. వైట్ కలర్ ఊలు కొంచెం కట్ చేసుకొని ఒక చిన్న ముక్క ఈ రెక్కల్ని సరిగ్గా అరేంజ్ చేసుకొని మనం
రెండు ఈక్వల్గా వచ్చేటట్టు చూసి ముడేసేసుకోవాలండి. ఇందాక మనం ఎక్కడైతే ముడేసుకున్నామో అదే ప్లేస్లో ఇప్పుడు కూడా ముడేసుకోవాలి. అయిపోయిందండి. కొంచెం వెనక మనం తోకని అన్ని థ్రెడ్స్ ఈక్వల్గా వచ్చేటట్టు షేప్ వచ్చేటట్టు చూసుకోవాలండి. తోక కొంచెం పొడవు కావాలంటే పొడవు ఉంచుకోవచ్చండి. నేను ఫస్ట్ శాంపిల్కి చూపించిన పీస్లో తోకను పొడవు ఉంచాను, బాడీని కొంచెం సన్నగా చేశానండి. ఇది కొంచెం లావుగా చేశాను, తోక పొట్టిగా ఉంచాను. అంటే రెండు విధాలుగా చేసుకోవచ్చు అని చూపించడానికి అది సన్నగా చేశాను. ఇది కొంచెం లూజు నుంచి లావుగా చేశానండి. మీకు ఏదైతే నచ్చిందో చూడండి, రెండింటికి వర్షన్ తేడా ఉంటుంది. ఇప్పుడు మనం ముక్కు తయారు చేసుకుందామండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ముడిని ఒకదాని పక్కన ఒకటి వచ్చేటట్లు జాగ్రత్తగా వేసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఒకదాని పక్కన ఒక ముడి పడతా ఉంటే అది మనకి ముక్కులాగా పొడుగ్గా వచ్చేసిద్దండి. నేను ముక్కుకైతే వేరే ఏం పెట్టట్లేదు. మామూలుగా అయితే లవంగం కూడా పెట్టుకోవచ్చు. కానీ నేనేం చేస్తున్నానంటే ఈ విధంగా 5 ముళ్ళు వేస్తున్నానండి. ఆ ముడి కూడా ఒకదాని మీద ఒకటి పడకూడదు, ఒకదాని పక్కన ఒకటి రావాలి. అప్పుడు మీకు ముక్కు పొడుగ్గా వచ్చిద్దండి. నేను చూపిస్తున్న విధంగా మీరైతే ముళ్ళు వేసేసుకోవాలి. అయిపోయిందండి. నేను ముళ్ళు వేసేసుకున్నాను. 4 కానీ 5 కానీ ముళ్ళు వేసుకోవచ్చండి ఆ బాడీ సైజుని బట్టి. తర్వాత నేను కళ్ళ కోసం 2 మిరియాలను వాడుతున్నానండి. ఉంటే బ్లాక్ పూసలు కూడా పెట్టుకోవచ్చు. గ్లూ గన్ను ఉపయోగించేసి నేను 2 మిరియాలు కళ్ళలాగా పెట్టేసేసానండి. తర్వాత ఇంక మనం నెక్స్ట్ ముక్కు పెట్టుకోవాలి. చూడండి, అక్కడ స్టార్టింగ్లో కొంచెం గమ్ము రాసి ఆ 2 పీసులు అతుక్కుపోతాయండి. ఇప్పుడు ఇక్కడ ముక్కు పెట్టే ప్లేస్లో మనం కొంచెం గ్లూ వేసేసుకొని దాన్ని అంటించేసుకోవాలండి. అయిపోయింది. బాడీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు వరకు అది చూశారు కదండి. నేను ఇది సన్నగా చేశాను. ఇప్పుడైతే ఈ బాడీని చూపిస్తున్నా. చూడండి, కొంచెం తోక కూడా పొడుగ్గా ఉంచానండి. కలర్ కాంబినేషన్ అనేది లైట్ డార్క్లు వేసుకుంటే సరిగ్గా సెట్ అయిద్దండి. అన్ని డార్క్స్ వేసినా అన్ని లైట్స్ వేసినా సెట్ అవ్వదు. అందుకని నేనేం చేశానంటే డార్క్ కొంచెం లైటు వైట్ తీసుకున్నాను. ఈ 3 కలర్స్ సెట్ అయ్యేటట్టు తీసుకున్నానండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ రేపు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.